యూత్ అంటే చాలా దారుణంగా బైక్ రైడింగ్లు మా ముందు కంటే స్పీడ్ గా కుదిరితే ఆటలు కూడా ఎవరు కూడా పోలే పరిస్థితి ఉందండి. అంత దారుణంగా బైక్ రైడింగ్ చేశారు ఇస్తారు. మొన్న మన సిఐ గారు ఎస్ఐ గారు అవగాహన చేశారంటే వినాయక చవితి మాత్రం చాలా పీస్ఫుల్ గా గొడవలాగా చాలా ప్రశాంతంగా జరిగింది సార్. ఎక్కడ కూడా కారణం మీ అందరూ దృష్టి పెట్టి సార్ లేదు కూడా అవి కూడా సమస్య ఉంటుందంటే మేము అనుకున్నాం. దయచేసి నేను బైక్ రైడింగ్ మా స్కూల్ దగ్గర పిల్లల్ని సేఫ్టీగా కొద్ది ఈ అవకాశం ఇచ్చిన డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి గంజా ఎట్లంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది రిపోర్ట్ రానంత దరిద్రంగా లేదండి. 300 మంది కుర్రోళ్ళు మొత్తం ఊరు చుట్టూ కూడా ఎక్కడికక్కడ కాలవచ్చంత గంట తాగుతున్నారని చెప్పి ఎస్పీ గారికి వెళ్ళింది రిపోర్ట్. దాని మీద డిఎస్పీ గారు స్పందించి మన గ్రామం వచ్చి మీటింగ్ పెట్టి మనం కంట్రోల్ చేయాలని చెప్తూ ఆయన ఇచ్చారు. అటువంటి పరిస్థితిలో మనం కూడా తల్లిదండ్రులు చెప్పినా ఇంటలేదు నేను చూస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా స్టేషన్ కన్నా సమస్య లేదు. ఊళ్ళో కూర్చోబెట్టడం 4 ఇళ్ళు పెద్దలు చేయడం డబ్బులు చెప్పి సరిచేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఎవడో ఏంటి వెళ్తలేదు, ఎవడో పెద్దలు లెక్క చేయలేదు, పెద్దలు ఎవడో కొరవాళ్ళు లెక్క చేయలేదు. గొడవలు అలపోట్లు లేనిపోటీ సమస్యలు బ్లేడ్ వేసుకోవడం కూడా జరిగింది. 8 సంవత్సరం ఇది ఊరేగింపు గురించి హాస్పిటల్లో ఉంటాం, 20 రోజులు రావడం, ఎవడో బ్లేడ్ వేసుకోవడం ఏమన్నా కానీ ఇలాంటి దరిద్రం కూడా అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి డిఎస్పీ గారు రాజు మీద అభిమానం కదా. ఆయన ఎక్కడో కాదు అంతా అనుకే గ్రామం పాడైపోతుందని చెప్పి ఆయన రావడం లేదు. అది దృష్టిలో పెట్టి మీరు కూడా పెద్ద అందరికీ చెప్పండి. తర్వాత ఎవడో వచ్చి మన ఎవడో మా అబ్బాయి ఎవరు తీసుకుపోయాడు దాన్ని ఏదో చేయండి అని చెప్పి రావడం కూడా కరెక్ట్ కాదు. మీరు వదిలేసుకుంటున్నారనుకోండి 2 నెలలో 3 నెలలో దాంట్లో ఉంటే అది కొంత భయం ఉంటుంది. లేదు తర్వాత మీరు వెనకాల చేసి జాగ్రత్త అంటారు ఇచ్చేస్తున్నారు. దానివల్ల లోపంగా ఉంటుంది. అది దయ ఉంచి నేను ఎక్కువ చెప్పి మీరు పెద్దలు కూడా పట్టుదలగా మన పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే మొత్తం నాశనం అయిపోతారు చెప్తున్నాను. అది తాగిన తర్వాత ఎవరినేం చేస్తారో వాళ్ళు కూడా తెలియదు. మన సారా బ్రాండ్ అది వేరు, అది పెద్ద అనిపించదు. ఇది ఎక్కువ తాగినవాడు చేతిలో ఏది ఉంటే వేస్తాడు. అది డిపార్ట్మెంట్ కూడా బాగా తెలుసు. అంటే దయ ఉంచి రేపు మీ తల్లిదండ్రులు కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మన రావులపల్లి రూరల్ సిఐ విద్యాసాగరు, ఆత్రేయపురం ఎస్ఐ రాము కలిసి ఈ ర్యాలీ గ్రామంలో యువత కొంచెం దారి తప్పేలా ఉంది, దారి తప్పుతుంది, మనం ఇక్కడ ఎలాగైనా కొద్ది కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ గంజాయికి కూడా అలవాటు పడుతున్నారు. ఆల్రెడీ కేసులు కూడా గతంలో పెట్టడం జరిగింది. అయినా కొంతమంది బయలు మీద రావడం జరిగింది. కానీ ఈ పట్టు ఒకసారి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళని. ఈసారి పెడితే మళ్ళీ బెయిల్ మీద వచ్చే పరిస్థితి లేదు. ఆ ఉద్దేశంతో వీళ్ళందరికీ అవేర్నెస్ కల్పించాలి అని మేము గ్రామ పెద్దలందరూ కూడా పలానా పేరని చెప్పను. సుబ్బారావు గారు నాకు ఎస్ఐ గారిని అప్పుడు ఇచ్చి పరిచయము. ఇలా పెద్దలందరూ ఉన్నారు కదా, ఒకళ్ళ పేరు నాగేశ్వరరావు గారు కానీ, యేసు కానీ, మన తమ్ముడు ఇవి కానీ, వీళ్ళందరూ కూడా ఇలా మీటింగ్ పెడతామంటే అయ్యో రండి సార్ అన్నయ్య రండి, ఎందుకు మనం మీటింగ్ ఒకటి కండక్ట్ చేద్దామనేసి ఇంత చక్కగా ఇవన్నీ టెంట్స్ అయిన కూడా మీరు అరేంజ్ చేసి చక్కగా ఈ టైంలో ఏమి ఇబ్బంది లేకుండా ఒక 1 అవర్ నాతో పాటు 1.5 అవర్ నాతో పాటు మీరు ఇక టైం స్పెండ్ చేసినందుకు సంతోషం. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లల్ని ఏడిపించేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. వాళ్ళకి ఎవరైనా ఏ అమ్మాయినైనా ఏడిపించాలనుకుంటే అమ్మాయిలో ఉన్న మొదటి 2 అక్షరాలు గుర్తు రావాలి అతనికి. ఆ మొదటి 2 అక్షరాలు అమ్మ అని గుర్తొచ్చినప్పుడు అటువంటి తప్పు పని చేయాలనిపించదు. అలాగే కూడా మీ తల్లిదండ్రులు ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి వీళ్ళ వాళ్ళని ఉద్ధరిస్తారని చెప్పేసి కనీసం వాళ్ళకి తండ్రి ఆశిస్తాడు,
తన కొడుకు తన తలగొరువు పెట్టాలనేసి. కానీ గంజాయికి బానిస అయిపోయాయి, చెడు వ్యసనాలకి బానిస అయిపోయి, కొట్లాటికి అలవాటు పడి నువ్వెంత అనేసి అటువంటి గొడవల్లో ఉండి జరగరాంది ఏదైనా జరిగితే కొడుకు చేస్తాడనుకున్న పని తండ్రి చేయవలసి వస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ నుంచి మీ తల్లిదండ్రులు ఏమో ఆశించరు, మీ అభివృద్ధి కోరుకుంటారు. నువ్వేదో వాళ్ళని నువ్వు ఎదిగిన తర్వాత వాళ్ళని ఏదో నెత్తి మీద పెట్టుకుని ఒక బిల్డింగ్లో 7 అంతస్తుల మేడ కట్టేసి దాంట్లో కూర్చోబెడతామనేసి అని అనుకోడు. నువ్వు 2 అంతస్తుల మేడ కట్టినా వాళ్ళకి మోకాలకి అంత శక్తి కూడా ఉండదు ఎక్కడానికి దిగడానికి. నువ్వు నీ భార్య నీ పిల్లలు హ్యాపీగా ఉంటే కళ్ళ ముందు మీ అబ్బాయి చాలా ఉత్తముడు అవ్వాడు, బాగా ప్రయోజకుడు అవ్వాడు అని ఎవరైనా పక్కింటి వాళ్ళు చెప్తే ఆనందం. ఆ వృద్ధాప్యంలో ఆ 2 ఏమంటారు ఇంకా ఆ 2 ముసలి గుండెలు అని చెప్తాను పని. లేకపోతే ఆ పండుటాకులు కొంచెం ఇంకా కొంతకాలం ఆ కుటుంబం అనే వ్యవస్థకి పట్టుకుని ఉంటాయి. మన పిల్లలు మనం పెంచుకునే పిల్లల వల్ల మనం నాశనం అయిపోతే, మనం మాట్లాడితే మన కళ్ళ ముందే మన పిల్లలు రాలిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అది ఊరికి గౌరవం, కుటుంబానికి గౌరవం కాదు, ఊరికి గౌరవం కాదు. అటువంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ నాకు కానీ ఇస్తే ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగానే ఉంటాయి. వాళ్ళని సరిపెట్టడానికి సరిదారిలో పెట్టడానికే మనం ఏదో వాళ్ళ మీద కక్ష పెట్టమని ఏం కాదు. సరైన మార్గంలో వెళ్తాం. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు. 100 మార్గాలు ఉంటాయి మనకి. షార్ట్గా ఉందని చెప్పేసి కెనాల్లో దిగి అవతల పక్కకి వెళ్ళిపోతే షార్ట్గా ఉందని మనం దిగి వెళ్ళిపోతుంటే ఏదైనా ప్రవాహం వచ్చి కొట్టిపోతే కొంచెం దూరం అయినా సరే సేఫ్టీ మార్గం పెట్టుకోవాలి మనం. అలాగా ఏ పని చేసినా మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోమని చెప్తానికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే తప్పుడు పనులు చేస్తే గంజాయికి అలవాటు పడిపోతాయి, దొంగతనాలకు అలవాటు పడిపోతారు, జైలుకి పోతారు. అటువంటి కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చాను. అన్ని విషయాలు కూడా మీ అందరితో ఈ ర్యాలీ గ్రామస్తులకి డిస్కస్ చేయడం జరిగింది. ర్యాలీ అంటే ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ ఉంది, పెద్ద ప్రసిద్ధి. ఎంతోమంది ఇతర దేశాల నుంచి కూడా మన ఊరు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ అటువంటి ఊరు రేపు ఏదో గంజాయం లేకపోతే ఏదో డ్రగ్స్ ఉన్నాయా ఇలా ఉన్నాయి అనేసి ప్రెస్లో వచ్చిన, టీవీలో వచ్చిన, సోషల్ మీడియాలో వచ్చిన, దేనిలో వచ్చినా మనకి ఊరికి మంచిది కాదు అన్న ఉద్దేశం. మన ఊరి పేరు మనం నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవాళ కొద్దిగా మీరు పక్కన వాళ్ళకి మీకు మంచిగా చెప్తేనే జాగ్రత్త కబడ్దార్, మిమ్మల్ని ప్రతి కళ్ళు వాచ్ చేస్తూ ఉన్నాయి. అలాగే మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈగిల్ అనే వ్యవస్థ కూడా ఉంది. ఒక డీజీపీ సార్ కూడా దానికి ఇన్ఛార్జ్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. ప్రతి మూమెంట్ కూడా పోలీస్ వాచ్లో ఉన్నారు. మీరు అది మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మాత్రం మీరు అనుకోవద్దు. దయచేసి ఎవరైనా అటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటే మారండి. మారకపోతే మారుస్తాం. అప్పటికే మారకపోతే ఇంకా తప్పదు, జైలే ఇంకా మారుస్తాయి, కోర్టులే మారుస్తాయి అని చెప్పడానికి వచ్చాను, చెప్పాను. అది నిర్ణయించుకోవాల్సింది మీరు. మీ పెద్దలు కూడా మాకు కోఆపరేట్ చేయండి. అటువంటి ఏమైనా ఉంటే పెట్టండి. ఈ పండుగ మీ అందరికీ కూడా ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి, మీ ఊరి మీద ఉండాలి, చల్లగా ఉండాలి. ఏదైతే మనం ఈ మంచి రోజున ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసామో, యువత మారాలే, అమ్మవారు మారుస్తారనేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, మార్చకపోతే అమ్మవారే మా రూపంలో మార్పిస్తుందని చెప్పి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ.